కోల్కతాలో విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ అన్ని చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగా పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ దంతవైద్య కళాశాల నర్సింగ్ విద్యార్థులు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. కళాశాల ప్రాంగణంలో భారీ ర్యాలీ నిర్వహించి డాక్టర్ మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దంతవైద్య కళాశాల కరస్పాండెంట్ సెక్రటరీ ఫాదర్ జి మోజేష్, నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జాకోబ్, హెచ్ఓడీలు డాక్టర్ ప్రసాద్, డాక్టర్ వంశీ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జి దేవి తదితరులు పాల్గొన్నారు. To come forward. ఇలానే నటించాలనే చూశారు కానీ ఈ నెల ఆగస్టు 9వ తేదీన ఆర్జీ కార్ ఆసుపత్రిలో కలకత్తా నగరంలో ఒక యువ వైద్యురాలిపై జరిగినటువంటి ఆ మానభంగం, తర్వాత ఆమెను హత్య చేయటం అనేది అతి హేయమైన చర్య, పాశవిక చర్య. భారతదేశం అంతా కూడా ఎంత బాధాకరంతో ఈ సంఘటన ఖండిస్తూ ఉంది. ఇది భారతదేశంలో ఏ యువతికి, ఏ స్త్రీకి ఇలాంటిది జరగకూడదు. ఈ మధ్యనే మనం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇంకా ఏమి సందేహం వస్తుందంటే ఇంకా మనకు పూర్తిగా స్వాతంత్రం రాలేదని సెయింట్ జోసెఫ్స్ డెంటల్ కాలేజ్ వైద్యులందరూ కూడా, స్టూడెంట్స్, విద్యార్థులు, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు అందరూ కూడా ముక్త స్వరంతో గట్టిగా నినాదిస్తూ ఉన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటివి జరగకుండా చూడాలని, ముఖ్యంగా స్త్రీలకు, మహిళలకు సెక్యూరిటీ కావాలని చెప్పి ఈరోజు మా కళాశాలలో గొప్ప ర్యాలీని తీయటం జరిగింది. ఇది ఆ దోషులను శిక్షించే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి మానవతావాదులందరినీ కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఏదైతే ఆగస్టు 9 జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైంది. ఎవరైతే అది చేశారో వాళ్ళు ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఈరోజు మా కాలేజ్ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆవిడకి ఆ అమ్మాయికి నిరసనగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మా సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ నుంచి ఈ ఘటన అయితే ఏదైతే జరిగిందో దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మరి ఇటువంటి వారందరినీ కూడా శిక్షించి మరి మన దేశంలోనే ఇటువంటి దుర్ఘటనలు చేయకుండా ఉండాలి అనేటటువంటిది మన యొక్క ప్రభుత్వం ముందుకు తీసుకురావాలి. ఇటువంటి గవర్నమెంట్ తీసుకునేటటువంటి చర్యల వలన, కఠిన చర్యల వలన ఇంక ఎవరూ కూడా ఇటువంటి దుశ్చర్యలు పాల్పడకుండా ఉండాలని చెప్పి గవర్నమెంట్ గట్టిగా చర్యలు తీసుకొని శిక్షించాలని చెప్పి మరి సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ, సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజీ తరఫున నేను కోరుకుంటూ ఉన్నాను.